టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈనాటి కార్యక్రమంలో నిరూపక రేఖాగణితం గురించి నేర్చుకుంటాం. నిరూపక రేఖాగణితం అనగా రేఖాగణితం భావనలకు ఆధారంగా ఏర్పడినటువంటి నూతన గణిత శాఖ. దీనిని రెన్ డెకార్టే అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టినాడు. సో నిరూపక రేఖాగణితంలో ఉన్నటువంటి యొక్క భావనలు గురించి మనము ఈ తరగతిలో మనం చర్చించుకోవడం జరుగుతుంది. మొట్టమొదట ఇక్కడ ప్రాథమికంగా నిరూపక రేఖాగణితంలో ఉన్నటువంటి యొక్క మొట్టమొదటి అంశం ఏమిటంటే నిరూపక తలం. అదేవిధంగా ఈ నిరూపక తలంలో ఒక బిందువును మనం ఏ విధంగా గుర్తిస్తాం, నిరూపక అక్షాలు అంటే ఏమిటి, అదేవిధంగా నిరూపక తలములో ఏవేని రెండు బిందువుల మధ్య దూరము, సో ఇలాంటివి విషయాలు మనము ఈ అధ్యాయంలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనము ఈ నిరూపక అక్షాల గురించి చర్చించుకుందాం. సో దానిలోనే భాగంగా మనకు నిరూపక తలం కూడా అంటే కోఆర్డినేట్ ప్లేన్ గురించి, కోఆర్డినేట్ యాక్సిస్ గురించి ఇక్కడ మొట్టమొదట మనం చర్చించుకోవడం జరుగుతుంది. నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ ఉదాహరణకు ఒక అడ్డు సంఖ్యారేఖ, మరొక నిలువు సంఖ్యారేఖ తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు రేఖల యొక్క ఖండన బిందువును మనము ఓగా భావిద్దాం. దీన్ని ఎక్స్, దీన్ని ఎక్స్ డాష్, దీన్ని వై, వై డాష్. ఇప్పుడు వీటిని ఈ రెండిటి లంబరేఖలను అక్షములు అని అంటారు, అంటే యాక్సెస్ అంటారు. ఏ విధంగా అంటే ఎక్స్ ఓ ఎక్స్ డాష్ను అడ్డు సంఖ్యారేఖ, అడ్డు సంఖ్యారేఖ. అదేవిధంగా వై ఓ వై డాష్ను నిలువు సంఖ్యారేఖ అని అంటారు. దీనిని హారిజంటల్, హారిజంటల్ నెంబర్ లైన్, ఇది వర్టికల్. ఇప్పుడు ఈ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ను ఎక్స్ అక్షము అని అంటారు, ఎక్స్ అక్షము అంటారు. వై ఓ వై డాష్ను వై అక్షము అని అంటారు, వై అక్షము అని అంటారు. ఈ రెండిటి యొక్క ఖండన బిందువును ఓను మూల బిందువు అని అంటారు, మూల బిందువు. దీన్నే ఆరిజిన్ అంటారు, ఆరిజిన్. ఒకసారి మనము ఈ నిరూపక అక్షాలు అంటే కోఆర్డినేట్ యాక్సిస్ నిరూపక తలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుందో ఒకసారి చూద్దాం. ఒకటి భాగం, దీన్ని Q1 అంటారు, మొదటి పాదము. ఇది Q2, ఇది రెండవ పాదము. ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదం. ఉదాహరణకు మనము వీటిలో మనము బిందువులను గుర్తించవచ్చు. ఎలా అంటే ఎక్స్ కామా వై, ఇక్కడ బిందువు మైనస్ ఎక్స్ కామా వై, ఇది మైనస్ ఎక్స్ కామా మైనస్ వై, ఎక్స్ కామా మైనస్ వై. అంటే ఎక్స్ కామా వై రూపంలో ఉండేటువంటి యొక్క బిందువు మొదటి పాదంలో ఉంటుంది, మైనస్ ఎక్స్ కామా వై రూపంలో ఉండే బిందువు రెండవ పాదంలో ఉంటుంది, మైనస్ ఎక్స్ కామా మైనస్ వై రూపంలో ఉండే బిందువు మూడవ పాదంలో ఉంటుంది, ఎక్స్ కామా మైనస్ వై రూపంలో ఉండే బిందువు నాలుగవ పాదంలో ఉంటుంది. సో ఈ విధంగా మనము వాటి యొక్క
పాదరణను నిర్ణయించవచ్చు, క్వాడ్రెంట్ను మనం డిసైడ్ చేయవచ్చు. సాధారణంగా ఇంకొక విషయాన్ని ఇప్పుడు x, 0 రూపంలో ఉండే బిందువు అది x అక్షంపై ఉంటుంది. x అక్షంపై ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇప్పుడు 0, y రూపంలో ఉండే బిందువు y అక్షంపై ఉంటుంది. ఇట్ లైస్ ఆన్ y యాక్సిస్. ఇక మూల బిందువు యొక్క నిరూపకాలు 0, 0. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ x, yలో xను ఏమంటారంటే x కోఆర్డినేట్ అంటారు, అంటే x నిరూపకము. yని y నిరూపకము అంటారు. y నిరూపకము. x నిరూపకాన్ని ఆప్సిసా అంటారు, y నిరూపకాన్ని ఆర్డినేట్ అంటారండి. సో ఇది ఈ విధంగా. అయితే సాధారణంగా మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు దీనిపైన ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటాయో వాటి గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. అంటే ఒక బిందువు దృష్ట్యా లేకపోతే నిరూపకాక్షాల దృష్ట్యా మనకు ఎలాంటి ప్రశ్నలు మనకు పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం ఉందో ఆ ప్రశ్నలు ఒకసారి మనం పరిశీలిద్దాం. x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అయితే x, y అనే బిందువు Q1లో ఉంటుంది. అంటే మొదటి పాదంలో ఉంటుంది. ఇక్కడ x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటంటే రెండు కూడా ధనాత్మకము. ఇక x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అయితే x, y అనే బిందువు Q2లో ఉంటుంది, అంటే రెండవ పాదంలో ఉంటుంది. x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0 అయితే x, y అనే బిందువు మూడవ పాదంలో ఉంటుంది. x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0 అయితే x, y అనే బిందువు నాలుగవ పాదంలో ఉంటుంది. సో ఈ విధంగా మనకు 4 రకాల ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. కేవలం x, y అనే బిందువు ఏ పాదంలో ఉంటుంది అనే ప్రశ్న మనకు అడగడానికి 4 విధాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అయ్యే సందర్భంలో, x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0, x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0. ఈ 4 సందర్భాల్లో x, y అనే బిందువు ఏ పాదంలో ఉంటుంది. సో అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x, y అనేది x అక్షముపై ఉంటుంది. ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x, y అనే బిందువు y అక్షముపై ఉంటుంది. ఇట్ లైస్ ఆన్ y యాక్సిస్. మీరు ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒక నిరూపక తలంలో ఇది మూల బిందువు x, x డాష్, y, y డాష్ అనుకుందాం. ఇక్కడ P, x, y అనే బిందువు ఉంది అనుకుందాం. మొదటి పాదంలోనే ఉందనుకుందాం. P నుండి x అక్షం పైకి ఒక లంబాన్ని గీద్దాం. అంటే లెట్ us డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ P
టు ద ఎక్స్ యాక్సిస్. దీన్ని మనము పిఏ అనుకుందాం. ఈ పిఏ విలువ ఎంత ఉంటుంది ఒకసారి చూద్దాం. ఈ పిఏ అనేది దీనిలో y నిరూపకాన్ని సూచిస్తుంది. అంటే అప్పుడు మనకు పిఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్ వై. అదేవిధంగా పి నుండి y అక్షం పైకి మరొక లంబాన్ని గీద్దాం. పిబి, ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. అంటే పిబి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ఒక మనం సూత్రీకరణ చేయవచ్చు. ఏమి సూత్రీకరణ? పిఎక్స్ కామా వై నుండి ఎక్స్ అక్షమునకు గల లంబ దూరము లేకపోతే దూరము ఈజ్ ఈక్వల్ టు మాడ్ వై. యూనిట్లు అంటారండి, యూనిట్స్. అదేవిధంగా y అక్షమునకు గల దూరము ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ యూనిట్లు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మనము రెండు బిందువుల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? So how to find out the distance between 2 points in the given coordinate plane? So let us have a discussion on that one. So దాని మీద చర్చించుకుందాం మనం. A x1 కామా y1 మరియు B x2 కామా y2 బిందువుల మధ్య దూరము. The distance between the points A x1 comma y1 and B x2 comma y2. So దీనికి ఫార్ములా AB is equal to x2 minus x1 square plus y2 minus y1 square square root యూనిట్లు. సో అదేవిధంగా మరొక సూత్రము A x1 కామా y1 మరియు B x2 కామా y1 బిందువుల మధ్య దూరము. The distance between A x1 comma y1 and B x2 comma y1. అంటే ఇక్కడ గమనించండి ఏంటంటే y నిరూపకాలు ఒకే విధంగా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మనం మధ్య దూరాన్ని ఏ విధంగా గణించాలి? హౌ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ నౌ. సో లెట్ us see. AB is equal to mod x2 minus x1. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. 3,4 మరియు -5,4ల మధ్య దూరము. ఎంత అని అడిగింది అనుకోండి ఉదాహరణకు, ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని సొల్యూషన్ చూడండి ఏమవుతుంది. దీన్ని ఏ బిందువు, దీన్ని బి బిందువు అనుకున్నట్లయితే మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు mod x2 minus x1, అంటే మాడ్యులస్ ఆఫ్ -5 - 3. సో mod -8 ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్.
సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. సో మరొక సూత్రాన్ని చూద్దాం. ఏ x1, y1 మరియు b x1, y2 బిందువుల మధ్య దూరము AB is equal to modulus of y2 minus y1 units. అంటే ఈ విధంగా x నిరూపకాలు గనక సమానమైనట్లయితే y నిరూపకాల భేదం అవుతుంది. ఇఫ్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ ద బోత్ ద గివెన్ points are equal, then the difference of the y coordinates is the distance between the given two points. So now let us examine one of the examples. ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఉదాహరణ 5, -3 మరియు 5, -2ల మధ్య దూరం. సో ఎలా కనుక్కోవాలండి దీని సొల్యూషన్? mod of y2 minus y1 mod of -2 mod of -2 minus of minus plus 3. -2 plus 3 mod 1 is equal to 1 unit. సో ఈ విధంగా మనము ఉదాహరణ చేయవచ్చు. సో మరొక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. a, b మరియు b, aల మధ్య దూరం. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దీని సాధన AB is equal to b minus a whole square plus a minus b whole square రూట్. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనకు బీజగణితంలో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ అది a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అదేవిధంగా b మైనస్ a హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ a స్క్వేర్. ఏం గమనించారు? ఈ రెండు విస్తరణలు సమానంగా ఉంటాయి. అనగా b మైనస్ a హోల్ స్క్వేర్ బదులు మనం a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రతిక్షేపించవచ్చు కదా. మనం ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అండర్ రూట్ దీని 2 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే mod ఆఫ్ a మైనస్ b రూట్ 2 లేకపోతే రూట్ 2 mod ఆఫ్ a మైనస్ b యూనిట్లు. మనం పరీక్షలో ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదండి. a, b దాన్ని మనం మళ్ళీ b, a అంటే ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాం. మనం ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం.
5,3 మరియు 3,5 బిందువుల మధ్య దూరం. బిందువుల మధ్య దూరం. ఒకసారి గమనించండి, ఈ ఉదాహరణ మనం చర్చించినటువంటి A, B మరియు B, Aల మధ్య దూరమే కదండి. కాబట్టి దీని సాధన మనం ఎలా చేయొచ్చు అంటే A = 5 ఇచట, B = 3. మధ్య దూరము = √2 times A minus B mod of A minus B, √2 mod of 5 minus 3. సో 2√2 యూనిట్లు. సో ఈ విధంగా మనం సులభంగా చేయొచ్చండి. సో అదేవిధంగా మధ్య దూరానికి సంబంధించినటువంటి మరొక సూత్రాన్ని గమనిద్దాం. O 0, 0 మరియు Px, y బిందువుల మధ్య దూరం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే OP = x minus x2 minus x1 x minus square 0 square plus y minus 0 whole square. దీనికి రూట్ ఆఫ్ x square plus y square యూనిట్లు. అంటే మూల బిందువు నుండి x, y అనే బిందువు గల మధ్య దూరం ఏమవుతుందంటే √x square plus y square. The distance from origin to the any point Px, y can be taken as √x square plus y square. సో దీన్ని మనం గమనించవచ్చు. సో మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. A cos alpha, 0 మరియు 0, A sin alpha బిందువుల మధ్య దూరం. ఓకే, దీన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మధ్య దూరము జీరో మైనస్ A cos alpha whole square plus A sin alpha minus 0 whole square. సో దీన్ని మనం ఎలా రాయొచ్చండి? A square cos square alpha plus A square sin square alpha. A square కనుక మనం కామన్ తీసినట్లయితే A square into cos square alpha plus sin square alpha. ఈ cos square alpha plus sin square alpha ఎంత అండి? 1 కాబట్టి ఇది A square యూనిట్లు. ఇదే ప్రశ్నను మనకు పోటీ పరీక్షలో ఏ విధంగా అడగవచ్చు అంటే A cos alpha, 0 మరియు 0, A sin alpha యొక్క మధ్య దూరము ఆల్ఫాపై ఆధారపడి ఉండదు, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అని కూడా అడగవచ్చు. సో ఈ విధంగా మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించుకుంటూ వివిధ రకాల సమస్యలను మనం సాధించవచ్చు. అయితే ఈ మధ్య దూరానికి సంబంధించినటువంటి సమస్యలు మనకు అప్లికేషన్స్ రూపంలో వస్తాయి, అనువర్తనాలుగా వస్తాయి. ఏ విధంగా?
ఏవైనా 3 బిందువులు ఇచ్చేసి ఆ 3 బిందువుల చేత ఏర్పడేటువంటి యొక్క త్రిభుజము అంటే ఏ రకమైనటువంటి త్రిభుజం ఏర్పడుతుంది, లేకపోతే 4 బిందువులు ఇచ్చేసి ఆ 4 బిందువుల చేత ఏర్పడేటువంటి యొక్క చతుర్భుజం పేరేమిటి అడగవచ్చు. మనము రేఖాగణితంలో నేర్చుకున్నాం కాబట్టి ఆ అధ్యాయంలో ఉదాహరణకు ఇప్పుడు మనము త్రిభుజాల విషయానికి వచ్చినప్పుడు త్రిభుజాల్లో మనకు తెలుసు విషమబాహు త్రిభుజం ఎప్పుడు ఏర్పడుతుంది, అదేవిధముగా సమద్విబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము, అదే కోణాల దృష్ట్యా వచ్చినట్టయితే అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఏ శీర్షము, బి శీర్షము, సి శీర్షము యొక్క నిరూపకాలు ఇచ్చి ఇఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఆర్ గివెన్ దెన్ నేచర్ ఆఫ్ ద ట్రయాంగిల్ వీ హ్యావ్ టు డిసైడ్. సో హౌ కెన్ వీ డిసైడ్ ద నేచర్ ఆఫ్ ద ట్రయాంగిల్, వాట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ డూ దే ఫామ్, అది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఏ నిరూపకాలు x1, y1, బి నిరూపకాలు x2, y2, సి నిరూపకాలు x3, y3 అనుకుందాం. ఇప్పుడు మనము ఈ త్రిభుజంలో మనం మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఏబీల మధ్య దూరము, ఏబీల మధ్య దూరము, తర్వాత బీసీల మధ్య దూరము, సిఏల మధ్య దూరము కనుక్కోవాలి. అంటే ఏబి, బీసీ, సిఏ ఈ 3 మధ్య దూరం సూత్ర ప్రకారం కనుక్కోవాలి. ఈ విలువను కనుక్కున్న తర్వాత వీటి నుంచి మనము ఏ విధంగా అంటే AB does not equal to BC, BC does not equal to CA అయితే ట్రయాంగిల్ ABC విషమబాహు త్రిభుజము అంటాము. అంటే స్కేలెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ AB ఈజ్ ఈక్వల్ టు BC కానీ లేదా BC ఈజ్ ఈక్వల్ టు CA కానీ లేదా CA ఈజ్ ఈక్వల్ టు AB అయితే త్రిభుజము ABCని సమద్విబాహు త్రిభుజము అంటారు. సమద్విబాహు త్రిభుజము అంటారు. సమద్విబాహు త్రిభుజం అంటారు. AB ఈజ్ ఈక్వల్ టు కనుక BC, BC ఈజ్ ఈక్వల్ టు కనుక CA అయితే త్రిభుజము ABCని సమబాహు త్రిభుజము అంటారు. సమబాహు త్రిభుజం అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. కాబట్టి మీరు ఈ అంశాలను మీరు గమనించాలి. సో దీని ద్వారా అదేవిధంగా ఇది భుజాలను ఆధారంగా. సో దీనిలోనే ఉదాహరణకు ఈ విధంగా ఉన్నప్పుడు AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ లేదా AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ లేదా BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ కూడా అది సాటిస్ఫై అయినట్లయితే, ఏ ఒక్క నియమాన్ని కూడా తృప్తిపరిచినట్లయితే అప్పుడు ఈ త్రిభుజాన్ని ఏమంటారంటే దీని ద్వారా ఏర్పడే త్రిభుజము ABCని లంబకోణ త్రిభుజము అంటారు.
లంబ కోణ త్రిభుజము అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. దీంతో పాటు ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉందనుకోండి, దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటారు. అదేవిధంగా ఉదాహరణకు ఈ విధంగా త్రిభుజం ఉందనుకుందాం. దీనిలో పెద్ద భుజం ఏసీ అనుకుందాం. ఏసీ స్క్వేర్ లెస్ దాన్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయిందనుకోండి, అప్పుడు దీన్ని అల్పకోణ త్రిభుజము అంటారు. అల్ప కోణ త్రిభుజం అంటారు. అల్పకోణ త్రిభుజం అంటారు. ఏసీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయితే దాన్ని అధిక కోణ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా చతుర్భుజాల విషయానికి వచ్చినప్పుడు ఏ x1, y1, b x2, y2, c x3, y3, d x4, y4 ఈ విధంగా 4 శీర్షాలు ఉన్నాయనుకుందాం. అదేవిధంగా ఏసీని కలపండి, బీడీని కలపండి. ఇప్పుడు మనము ఏబీల మధ్య దూరము, బీసీల మధ్య దూరము, సిడీల మధ్య దూరము, డిఏల మధ్య దూరం కనుక్కోవాలి. అదేవిధంగా ఏ నుంచి సికి మధ్య దూరము, బి నుంచి డికి మధ్య దూరాన్ని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అంటే ఏబి, బీసీ, సిడి, డిఏ పొడవులను కనుక్కోవాలి. అంటే మధ్య దూరం సూత్రం ఉపయోగించేసి యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. అదేవిధంగా మరియు ఏసీ, బీడీలు కనుక్కోవాలి. అంటే వీటిని కర్ణములు అంటారు, డయాగ్నల్స్ అంటారు. కర్ణములు, వీటిని సైడ్స్ అంటే భుజములు. సో వీటి ఆధారంగా అవి ఏ రకమైనటువంటి చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయో మనం కనుక్కోవచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ డూ దే ఫామ్ అనేది మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఏసీ డస్ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం ఏర్పరుస్తుంది. అది గమనించాలి. రెండవ విషయము ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయిందనుకోండి. అయితే ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ వస్తుంది. దీర్ఘచతురస్రం ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి మరియు ఏసీ డస్ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే ఏబిసిడి ఒక రాంబస్ అంటే సమచతుర్భుజం.
సమచతుర్భుజము అంటారు దీన్ని, సమచతుర్భుజం. మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయితే చతురస్రం, స్క్వైర్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనము గమనించవచ్చు. అంటే మధ్య దూరం సూత్రాన్ని మనం ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక సూత్రాన్ని మనం గమనిద్దాం. దీంట్లో విభజన సూత్రము అంటారు. విభజన సూత్రము, సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా విభజన సూత్రము. ఇప్పుడు మనము ఒక రేఖాఖండాన్ని తీసుకుందాం. ఈ రేఖాఖండం పైన ఏ అనే బిందువు, బి అనే బిందువును గుర్తిద్దాం. చివరలు ఏ నిరూపకాలు x1, y1, బి నిరూపకాలు x2, y2 అనుకుందాం. ఈ ఏ కామా బిలను కలిపే రేఖాఖండాన్ని పి అనే బిందువు అంతరంగా విభజిస్తుంది అనుకుందాం. అంటే లెట్ us suppose that P divides AB internally with some ratio. Let us say that ratio is ఆ నిష్పత్తి రేషియో m:n అనుకుందాం. అంటే దీన్ని మనము ఏ x1, y1 మరియు బి x2, y2 బిందువులను m:n నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలు. The coordinates of the point which divides line joining the points or line segment joining the points a x1, y1 and b x2, y2 in the ratio m:n internally అని ఇంగ్లీష్లో వస్తుంది. సో దాన్ని ఏ విధంగా మనం సూత్రీకరించాలి? దానికి సూత్రం ఏమిటంటే అంతరముగా విభజించే బిందువు P is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. రేషియో ఇక్కడి నుంచి ఇక్కడికి m అండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి n అనుకుందాం. ఇప్పుడు మనము ఇది సూత్రము. ఈ సూత్రాన్ని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హౌ టు రిమెంబర్ దిస్ వన్ ఇన్ ఈజీ వే. వాట్ ఈస్ ద ఈజీ మెథడ్? ఈజ్ దేర్ ఎనీ ఈజీ మెథడ్? సో లెట్ us హ్యావ్ ఎ డిస్కషన్. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇదే ప్రశ్న మనకు పోటీ పరీక్షలో వచ్చిందనుకోండి. అప్పుడు మనకు చాలా సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షార్ట్ కట్ ఉపయోగించాలి. దీని షార్ట్ కట్ ఎలా చేయాలో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇచ్చిన బిందువును మొదట రాయండి, x1, y1 అని రాయండి. లెట్ us రైట్ ఇట్. తర్వాత పాయింట్ x2, y2 రాయండి. సో దాని క్రింద నిష్పత్తి m రాయండి, ఇక్కడ n రాయండి. ఇప్పుడు mతోని ఈ రెండింటిని గుణకారం చేయండి, మల్టిప్లై చేయండి. అంటే అప్పుడు ఏమొస్తుంది? mx1, my1 కొత్త నిరూపకం వచ్చింది. దీన్ని అదేవిధంగా nతో గుణకారం చేసినట్లయితే nx2, ny2. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మొదటి నిరూపకాలు కూడండి. అంటే mx1 ప్లస్ nx2, తర్వాత m ప్లస్ n యాడ్ చేయండి, దాంతో భాగించండి. m ప్లస్ n, అదేవిధంగా చూడండి my1 ప్లస్ ny2 బై m ప్లస్ n. ఇదే మనకు కావలసినటువంటి బిందువు పి నిరూపకాలు. ఒకసారి పోల్చి చూసుకుంటుండు. సో ఈ విధంగా మనం సులభంగా చేయవచ్చు. లేదా మరొక రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు mను దీంతో గుణకారము, nను దీంతో గుణకారం చేసి మళ్ళీ ఇదే పద్ధతి మనం ఉపయోగిస్తే వస్తుంది. రేఖాఖండము A
బి, పి అనేది బాహ్యంగా ఉందనుకుందాం. ఏ x1 కామా y1, బి x2 కామా y2, ఎం ఎన్. అంటే అర్థం ఏంటంటే పి బిందువు ఏబిని బాహ్యంగా విభజిస్తుంది, బాహ్యముగా విభజిస్తుంది. దట్ మీన్స్ P divides the line segment joining the points ax1 comma y1 and bx2 comma y2 externally in the ratio m:n. అంటే m:n నిష్పత్తిలో బాహ్యంగా విభజిస్తుంది. దానికి అప్పుడు నిరూపకాలు ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. P is equal to ఇక్కడ mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n. ఇచ్చట m does not equal to n. దీన్ని కూడా మనము సులభ పద్ధతి షార్ట్ కట్ రూపంలో చేయవచ్చు. ఎలా చేయవచ్చో ఒకసారి చూద్దాం. ఇచ్చిన బిందువును x1 కామా y1, ఇక్కడ x2 కామా y2 అని రాయండి. రాసిన తర్వాత నిష్పత్తిని n ఇక్కడ mగా రాయండి. nx1 ny1 mx2 my2. ఈ రెండిట్లోని తీసేయండి. mx2 మైనస్ nx1 బై m మైనస్ n కామా my2 మైనస్ ny1 బై m మైనస్ n. సో ఈ విధంగా మనము సూత్రాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరొకసారి చూద్దాం. అంతరంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనము చేయాలి? x1 y1 x2 y2 రాసి ఇక్కడ n ఇక్కడ m, nx1 కామా ny1 ఇక్కడ mx2 my2. అప్పుడు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఇది అంతరముగా ఇది బాహ్యంగా. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏ బి, పి అనే బిందువు తీసుకుందాం. పి అనే బిందువు ఏబిని రెండు భాగాలుగా చేస్తుంది అనుకుందాం. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అయ్యేటట్లు పి అనే బిందువు విభజిస్తుంది అనుకుందాం. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు పీబీ అయితే పి అనేది ఏబి మధ్య బిందువు అవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. మరి ఇప్పుడు మనము ఏ నిరూపకాలు బి నిరూపకాలు ఇచ్చినట్లయితే మధ్య బిందువు నిరూపకాలు ఏ విధంగా గణించాలి దాన్ని చూద్దాం. ax1 కామా y1 bx2 కామా y2. ఇప్పుడు మనకు ఈ p బిందువు అనేది x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. అంటే దీన్ని ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. x నిరూపకముల సగటు కామా y నిరూపకముల సగటు.
ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మీన్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ కామా మీన్ ఆఫ్ y coordinates of the given points A and B అన్నమాట. ఇప్పుడు దీనిపైన చాలా మంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందండి మధ్య బిందువు ఆధారంగా. సో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వాటిని ఒకసారి మనం చర్చించుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఏ బి ఏబి యొక్క మధ్య బిందువు మిడ్ పాయింట్ పి అనుకుందాం. అప్పుడు బిని పి దృష్ట్యా ఏ యొక్క ప్రతిబింబము అంటారు. అదేవిధంగా ఏని పి దృష్ట్యా బి యొక్క ప్రతిబింబం. వీటిని ఇప్పుడు మనకు పరీక్షలో ఎట్లా అడగడం జరుగుతుందంటే ఒక బిందువు యొక్క ప్రతిబింబము మరొక బిందువు దృష్ట్యా అడగవచ్చు. ద రిఫ్లెక్షన్ ఆర్ ఇమేజ్ ఆఫ్ వన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ పాయింట్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో దాన్ని మనము ఒక ఉదాహరణగా మనం చేద్దాం. A2,3 యొక్క ప్రతిబింబము లేదా ఇమేజ్ B5,7 దృష్ట్యా ఇప్పుడు ఎలా కనుక్కోవాలి అంటే చూడండి ఒకసారి. ఏ అంటే ఇక్కడ 2,3, P5,7, ఇక్కడ మనం బి కనుక్కోవాలి. దీన్ని మనము ఒక షార్ట్ కట్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇదొక ప్రశ్నగా భావిస్తే మనము ఇప్పుడు P అనేది ఏబీల మధ్య బిందువు కాబట్టి దీన్ని ఈ రకం కూడా రాయొచ్చు. P = A + B/2. అడ్డగుణకారం చేయండి. A + B = 2P. ఇక్కడ మనకు B కావాలి. B = 2P - A. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇది మామూలుగా ఇది సూత్రం కాదండి. యాక్చువల్గా ఏంటంటే మనం పోటీ పరీక్షల్లో చేయటం కోసం సులభమైనటువంటి ఒక పద్ధతి. దీన్నే షార్ట్ కట్ మెథడ్ అనొచ్చు. షార్ట్ కట్ మెథడ్ కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది బి కావాలి కాబట్టి ఏం చేయాలి? పిని 2తో మల్టిప్లై చేసి ఏను సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది. అంటే ఒకసారి చూడండి ఎట్లా వస్తుందో. ఇక్కడ పిని 2తో మల్టిప్లై చేయటం అంటే 10,14 మైనస్ ఏ అంటే 2,3 అంటే 8,11. సో దిస్ ఈజ్ ద బి పాయింట్, రిక్వైర్డ్ పాయింట్. ఈ విధంగా చాలా సులభంగా కనుక్కోవచ్చు అండి. అదేవిధంగా ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ మే బి ఆస్క్డ్ ఇఫ్ ద యాక్చువల్లీ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆర్ గివెన్ ఆర్ center and one of the ends of the diameter will be given and you are asked to find out other end. అంటే ఒక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు మనం ఒక వృత్తం ఉంది ఈ విధంగా, వ్యాసము ఇది O A B. ఇక్కడ మనం రెండు సందర్భాలను పరిశీలిద్దాం. A, Bలు వ్యాసము చివరలు లేదా కొనలు, ఎండ్స్, ఎక్స్ట్రీమిటీస్ అయితే కేంద్రము
అంటే కేంద్రం యొక్క నిరూపకాలు. O ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B/2 ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా సులభంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు A కామా Bల వ్యాసము చివరలు ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ మరియు P మరియు C కేంద్రము అయితే ఇప్పుడు మనం చూడండి, సేమ్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B/2, అడ్డగుణకారం చేస్తే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2C. A ఇస్తే B కనుక్కోవచ్చు, B ఇస్తే C కనుక్కోవచ్చు. ఇలా A ఈజ్ ఈక్వల్ టు 2C మైనస్ B, B ఈజ్ ఈక్వల్ టు 2C మైనస్ A. సో ఈ విధంగా మనము కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రశ్నను సాధిద్దాం. వృత్తం యొక్క చివరలు 2,7, 8,3. అంటే ఒక వృత్తములోని వ్యాసం యొక్క చివరలు 2,7, 8,3 అయితే దాని యొక్క కేంద్రం ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనం చూడండి, ఈ ప్రశ్నకు జవాబు కేంద్రము ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 8/2, 7 ప్లస్ 3/2, 10/2, 10/2 అంటే 5,5 అవుతుంది. సో దిస్ ఈజ్ 5,5. ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. నిరూపక రేఖాగణితంలో మధ్య దూరం సూత్రము మరియు దానికి సంబంధించినటువంటి మరికొన్ని సూత్రాలు కూడా మనము నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా విభజన సూత్రం గురించి కూడా తెలుసుకున్నాము. దానికి సంబంధించినటువంటి యొక్క కొన్ని ప్రశ్నలు కూడా మనం సాధించడం జరిగింది. తిరిగి వచ్చే తరగతిలో మరికొన్ని అంశాల గురించి చర్చించుకుందాము. అంతవరకు సెలవు.